హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గిరిజా ఖుషి డైలీ వ్లాగ్స్. ఆల్రెడీ తమ్నైల్ చూసాక మీకు అర్థమయ్యే ఉంటుంది డ్రెస్ కటింగ్ ఏంటి అనేది. ఇప్పుడైతే నేను ఓన్లీ టాప్ కటింగే చూపిస్తున్నా, ప్యాంట్ అయితే కాదు. నార్మల్గా చిన్నపిల్లలకి మన ఫ్రాక్కి ఎలా అయితే కట్ చేసుకుంటామో పై బాటమ్ అలాగే కట్ చేసుకోవాలి. బాడీ పొడవును బట్టి మనం కట్ చేసుకోవాలి. పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా సరే మెజర్మెంట్స్ ఫ్రాక్కి ఎలా అయితే కట్ చేస్తామో పైన బాటమ్ పార్ట్ సేమ్ అలాగే మెజర్మెంట్స్తో కట్ చేసుకోవాలి. పొడవు, లూజు, అలాగే టక్స్ కోసం, అలాగే ఖర్చు కోసం మనం బాడీ మెజర్మెంట్స్ని బట్టి కట్ చేసుకోవాలి. ఆల్రెడీ టైలరింగ్లో టచ్ ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది. నార్మల్గా కొత్తగా చూసే వాళ్ళకైతే నార్మల్ ఫ్రాక్ కటింగ్ ఆల్రెడీ వచ్చే ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి పై బాటమ్ అనేది కట్ చేసేసుకోండి. నెక్ చిన్నపిల్లలకి షోల్డర్ 4 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. పెద్దవాళ్ళకైతే 5, ఇంకా కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే 6 తీసుకోవాలి. అలాగే షోల్డర్కి 2 ఇంచెస్, నెక్కి 2 ఇంచెస్, 4 ఇంచెస్లో 2 సెపరేట్ చేసేయాలన్నమాట. అలాగే నెక్ డౌన్ కూడా 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ తీసుకుంటే చిన్నపిల్లలకి నెక్ బాగా డౌన్ అయిపోతుంది. ఫ్రంట్ 3 ఇంచెస్ అయితే తీసుకున్నాం. ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకేసారి కట్ చేసేసుకొని తర్వాత సెపరేట్ చేసేయాలి. నెక్ కట్ చేసేటప్పుడు సెపరేట్ చేసేసుకొని ఫ్రంట్ మనకి ఏ డిజైన్ కావాలన్నా పెట్టుకోవచ్చు. అలాగే బ్యాక్ రౌండ్ నెక్ పెట్టాను అన్నమాట. ఫ్రంట్ అయితే నక్లీస్ షేప్ మేడ అయితే పెట్టాను. మీకు కావాలంటే వేరే డిజైన్ కూడా పెట్టుకోవచ్చు. సేమ్ నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది చాలా ఈజీ అన్నమాట. ఫ్రంట్ హ్యాండ్స్కి కొంచెం డిజైన్ ఉంటుంది కదా, అది మాత్రమే ఫోకస్గా నేర్చుకుంటే సరిపోతుంది. లైనింగ్ కట్ చేశాక ఇప్పుడు శారీ కూడా తీసుకొని కరెక్ట్గా ప్లేస్ చేసుకొని సరిపడాగా డబుల్ ఫోల్డింగ్లో పెట్టుకున్న శారీ కూడా నేను కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకేసారి కట్ చేసేసుకోవచ్చు. సెపరేట్ చేసుకొని లైనింగ్లోని ఫ్యాబ్రిక్ని పెట్టేసి ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకుంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు వెతుక్కోకుండా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ శారీలోని పై పార్ట్ కట్ చేసేసాం కదా, ఇప్పుడు కింద అంబ్రెల్లా కోసం కావాలి కదా, క్రాస్ అంబ్రెల్లా షేప్ అయితే పెట్టాం కదా, దానికోసం కూడా శారీని డబుల్ ఫోల్డింగ్లో పెట్టుకొని మనం అంబ్రెల్లా ఫ్రాక్ కట్ చేసేటప్పుడు ఎలా అయితే కోన్ షేప్లో పెట్టుకుంటామో అలా పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇది చిన్నపిల్లలకు కాబట్టి చిన్న ఫోల్డింగ్ పెట్టుకున్నా. అదే పెద్దవాళ్ళకైతే శారీని డబల్ ఫోల్డింగ్ చేయకుండా, మీకు తెలుసు కదా ఆల్రెడీ అంబ్రెల్లా ఫ్రాక్ కట్ చేసిన వాళ్ళకైతే తెలుస్తుంది షేప్ ఎలా పెట్టుకోవాలనేది, అలా పెట్టుకోవాలి. ఇదైతే నేను ఫస్ట్ డబుల్ ఫోల్డింగ్ చేసేసి, అంటే తిన్నగా డబుల్ ఫోల్డింగ్ కాదండి, అడ్డుగా డబుల్ ఫోల్డింగ్ చేశాక కోన్ షేప్లో పెట్టుకున్నా చిన్నపిల్లలకు కాబట్టి. అంబ్రెల్లా ఫ్రాక్ ఎలా అయితే షేప్ కట్ చేసుకుంటామో అలాగే నడుము దగ్గర మనకి వచ్చిన లూజ్కి 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట నడుము షేప్ అనేది. పైన మనం మార్క్ చేసుకున్న తర్వాత పైనుంచి కిందకి మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది నడుము దగ్గర. తర్వాత కిందన కూడా సేమ్ అలాగే మార్క్ చేసుకోవాలి. అంబ్రెల్లా లాగే క్రాస్గా ఫస్ట్ మార్క్ చేసుకొని కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఆల్రెడీ అంబ్రెల్లా ఫ్రాక్ కుట్టిన వాళ్ళకి ఇది కట్ చేయడం చాలా ఈజీగానే అర్థమైపోతుంది. ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ తీరాలంటే అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ వీడియో చూస్తే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇలా విడదీసేసిన తర్వాత ఒకవైపు క్రాస్ వస్తుంది కదా, అది ఓపెనింగ్స్ ఎటువైపు అయితే ఉంటాయో అటువైపు నుంచి మనం క్రాస్ అయితే తీసుకోవాలి. మనకి నచ్చినంత వైపు వరకు తీసుకోవచ్చు అనమాట క్రాసు. నేనైతే కొంచెం అక్కడ కరెక్ట్గా హాఫ్, అంటే పైనుంచి కింద వరకు మధ్యలో మార్క్ చేసుకొని హాఫ్ దగ్గర నుంచి క్రాస్గా అయితే కట్ చేసుకున్నా, ఇలా వీడియోలో చూపించారు కదా అలాగే. ఇప్పుడు హ్యాండ్స్ కోసం నేను ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకుంటున్నాను. తీసుకొని 4 ఫోల్డింగ్స్లో పెట్టుకున్నా, 2 చేతులు ఒకేసారి కట్ చేసుకోవడానికి. వీడియోలో చూపించినట్టుగా 4 ఫోల్డింగ్స్ ఒకేసారి పెట్టుకొని మనం మెజర్మెంట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మామూలుగా పెద్దవాళ్ళకైతే 1 సైడ్ పొడవైతే 13 ఇంచెస్ తీసుకోండి. అలాగే 1 సైడ్ 7 ఇంచెస్, అలాగే 1 సైడ్ ఏమోని 4 ఇంచెస్ అలా తీసుకోవాలి. చిన్న పాప కాబట్టి నేను 2 ఇంచెస్ అయితే తగ్గించి తీసుకున్నా. ఒకవైపు అయితే 7 ఇంచెస్ తీసుకున్నా, ఒకవైపు అయితే 4 ఇంచెస్కి తీసుకున్నా. పొడవు మాత్రం తగ్గించాను అన్నమాట, కుర్చీలు కొంచెం తక్కువ వస్తాయని. అంటే ఒక 13 ఇంచెస్కి నేను 10 ఇంచెస్ అలా తీసుకున్నాను అనమాట. ఒక 3 ఇంచెస్ తగ్గించేసి, కొంచెం బుట్ట చిన్నదిగా వస్తుందని. సేమ్ మీరు కూడా అలాగే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ హ్యాండ్ వీడియోలు చాలామంది పెట్టారు, క్లియర్గా కావాలంటే షార్ట్స్లో కూడా చూస్తే మీకు అర్థమైపోతుంది.
ఇప్పుడు ఫ్రంట్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ కోసం అయితే నేను మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకొని డబుల్ ఫోల్డింగ్లో పెట్టుకొని చుట్టుపక్కల 4 సైడ్లు కూడా బాగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మన బాడీ మెజర్మెంట్ బట్టి తీసుకోవాలి. ఫస్ట్ పొడవైతే నేను ఇక్కడ 6.5 అలా తీసుకున్నా కదండి. మీకు ఇంకా ఎక్కువ కుర్చీలు కావాలంటే 10 ఇంచెస్, 9 ఇంచెస్, 8 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే తక్కువ కుర్చీలు పెట్టుకుంటున్నా. అలాగే ఫోల్డింగ్స్ కోసం ఎక్స్ట్రా 1/2 ఇంచ్ అయితే తీసుకున్నా. ఇది బాడీ లూజ్ మనకి 8 వచ్చింది అనుకోండి, 10 ఇంచెస్ వెడల్పు తీసుకోవాలి. అలాగే మనకి ఆ 10 ఇంచెస్కి కిందకి వెళ్ళే కొద్దీ ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెంచాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నా కదా, సేమ్ అలాగే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ 4 సైడ్స్ సమానంగా కట్ చేసేసుకోండి మీకు అనుమానంగా ఉంటే. తర్వాత 1 ఇంచ్ ఇలా క్రాస్గా కట్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపించాను కదా అలా, లేదా ఇంకొక 1/2 ఇంచు క్రాస్గా కట్ చేసుకున్నా సరిపోతుంది. అంటే మనకి డిజైన్ నీట్గా కనిపిస్తుంది అన్నమాట, ఫ్రంట్ ఫ్రిల్స్ అనేవి. బాడీ లూజ్ అని చెప్పాను కదా, అది ఖర్చులు కాకుండా ఓన్లీ బాడీ లూజ్ మాత్రమే మనం మెజర్మెంట్ తీసుకొని 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి, ఖర్చులు కాకుండా. ఎందుకంటే మనం ఇది ఖర్చుల్లోకి పెట్టాం కాబట్టి. ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా చూపించేస్తాను చూడండి. ఆల్రెడీ మన ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ లైనింగ్ అటాచ్ చేయడం మీకు వచ్చు కాబట్టి నేనైతే అదైతే చూపించట్లేదు. హ్యాండ్స్ కట్ చేయడం కూడా నేనైతే మీకు చూపించలేదు, ఆల్రెడీ వచ్చే ఉంటుంది కాబట్టి. అంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ఫస్ట్ హ్యాండ్స్ ఉంది కదా, ఆ హ్యాండ్స్ ఒకవైపు అంటే ఎక్కువ మెజర్మెంట్ తీసుకున్న వైపు ఫోల్డింగ్ చేసి అయితే స్టిచ్ వేసేసుకోవాలి. ఫస్ట్ నేను వీడియోలో చూపించాను కదా అలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేసుకోండి రెండు చేతులు కలిపి. తర్వాత మనం లేస్ అయితే తీసుకుంటాం కదా ఈ డ్రెస్కి, మనం ఏ లేస్ అయితే తీసుకుంటున్నామో ఆ లేస్ని మనం ఎటువైపు అయితే ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసామో అటువైపు అయితే వేసుకోవాలి. ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసాక అన్నీ కట్ చేసుకొని కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేయడం మీకు చూపిస్తున్నా అంటే ఆల్రెడీ నేను అంటే బాడీ పార్ట్ లైనింగ్ అటాచ్ చేసుకున్నాను అని మీకు చెప్పడం కోసమే షోల్డర్ జాయింట్ అనేది చూపించాను. ఇప్పుడు హ్యాండ్స్ మళ్ళీ పక్కన పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, దానికోసం అయితే 4 పక్కల కూడా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు డ్రాప్ హ్యాండ్స్ అయితే 4 పక్కల ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. నార్మల్గా ఇప్పుడు నేను ఈ వీడియోలో అయితే డిజైన్ వేరే హ్యాండ్ కాబట్టి 4 పక్కల ఫోల్డ్ చేయకపోయినా పర్లేదు, పైన కింద చేస్తే సరిపోతుంది. కానీ నేనైతే 4 సైడ్స్ కూడా ఫోల్డింగ్స్ చేసేసి పెట్టుకుంటున్నా, ఎందుకంటే స్టిచ్ అనేది నేను బయట నుంచే వేసుకుంటున్నా. అందుకోసమే ఫోల్డింగ్స్ అయితే 4 సైడ్స్ కూడా చేస్తున్నాను. ఆల్రెడీ స్టిచ్చింగ్లోని టచ్ ఉన్న వాళ్ళకైతే ఇది ఈజీగా అర్థమైపోతుంది. కొత్తగా చూసే వాళ్ళైతే డిజైన్స్ తొందరగా అంటే క్యాప్చర్ చేయలేరన్నమాట, అందుకోసమే. ఇప్పుడు అది ఫోల్డ్ చేసేసుకొని పెట్టేసుకున్నాం కదా, అలాగే హ్యాండ్స్ కూడా ఫోల్డ్ చేసేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్కి కూడా మనం లేస్ అనేది అటాచ్ చేసుకోవాలన్నమాట. రెండిటికి కూడా లేస్ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. అందుకోసం అయితే ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి కుర్చీలు అయితే పెట్టేస్తున్నా, అంటే ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత లేసు అటాచ్ చేద్దామని. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, వీడియోని క్లియర్గా ఫాలో అయితే సరిపోతుంది. 2 సైడ్స్ కూడా నేను కుర్చీలు అనేవి పెట్టుకొని స్టిచ్ వేసేసుకుంటున్నా. మీకు ఇంకా ఎక్కువ కుర్చీలు కావాలంటే 2 ఇంచెస్ 3 ఇంచెస్ కొంచెం లెంత్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. నేను తక్కువగా పెడుతున్నా అన్నమాట, లెంత్ అనేది కొంచెం తక్కువ తీసుకున్నా, చూసారా. ఇప్పుడు కింద వైపు లేస్ అనేది అటాచ్ చేసుకోవాలి. పూసల లేస్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ డ్రెస్కి లేస్ హైలైట్ అనమాట. మనం ఎంత మంచి లేస్ తీసుకొని అటాచ్ చేసుకుంటే డ్రెస్ అనేది లుక్ అంత బాగా వస్తుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే అర్థమైందో లేదో కామెంట్ చేయండి. అర్థం కాకపోతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను. ఈసారి వీడియో స్లో మోషన్లో చెప్పడానికి కూడా ట్రై చేస్తాను అనమాట. చూసారా, ఫ్రంట్ పార్ట్ అయితే లేస్ అటాచ్ చేసేసాను. సేమ్ ఇప్పుడు హ్యాండ్స్కి కూడా లేస్ అనేది అటాచ్ చేసేస్తాను. మనం ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకున్నాం కదా, అటువైపు లేస్ అనేది ఇలా అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. 2 సైడ్స్ కూడా ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. చిన్న చిన్న కుర్చీలు పెట్టుకోమంటే సరిపోతుంది. నేను ఈ డ్రెస్కి అయితే నార్మల్గా పెద్ద అమ్మాయికి డ్రెస్ కుట్టేటప్పుడు డ్రాప్ హ్యాండ్స్ పెట్టాను. కొంచెం చేంజ్ ఇద్దాం కదా అని అయితే ఈ హ్యాండ్ మోడల్ అయితే పెడుతున్నాను అనమాట. అంటే ఇలా కూడా స్టిచ్ చేస్తున్నారు కదా, అందుకు ఈ హ్యాండ్ మోడల్ ట్రై చేద్దాం కదా అని చిన్న చేంజ్ అయితే ఇచ్చాను డ్రెస్లో. ఇప్పుడు సెంటర్లో ఒక టక్ పెట్టుకొని హ్యాండ్కి అటాచ్ చేయాలి. రివర్స్లో పెట్టకుండా మెయిన్ పైనుంచే పెట్టుకొని
చిన్న చిన్న కుర్చీలు అనేవి పెట్టుకోవాలన్నమాట. చిన్న చిన్న కుర్చీలు పెట్టుకొని అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ప్లెయిన్గా ఉన్న దగ్గర కుర్చీలు పెట్టేసుకోండి. అప్పటికి కుర్చీలు వచ్చేస్తాయి కాబట్టి కుర్చీల మీద నుంచి డైరెక్ట్గా స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఎంతవరకు వస్తుందో అంతవరకు కరెక్ట్గానే వస్తుంది. మనం రెండు వైపులో కూడా ఒకేలా పెట్టుకుంటా స్టిచ్ వేసుకోవాలి. మీకు ఒకవేళ అనుమానం అంటే మాత్రం అటువైపు ఇటువైపు కరెక్ట్గా చిన్న చిన్న చాక్ పీసులతో మార్క్ పెట్టుకొని, ఇటువైపు ఎక్కడ వరకు వచ్చిందో అటువైపు కూడా సేమ్ చాక్ పీస్తో మార్క్ చేసుకొని అక్కడ వరకే వచ్చేలాగా స్టిచ్ వేసుకోవాలన్నమాట. అప్పుడు ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ వస్తుంది. కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా, ఓపికగా, స్లోగా నేర్చుకోవడానికి మనం కొంచెం టైం కేటాయించి స్టిచ్ వేస్తే మనకి ఏదైనా ఈజీగానే అర్థమవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అక్కడ అసలు ఏంటన్నది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కాన్సన్ట్రేటెడ్తో చూడాలన్నమాట మనం కొత్తగా ఏదైనా నేర్చుకునేటప్పుడు. మీకు తెలుసో లేదో, నేను కూడా యూట్యూబ్లో చూసే స్టిచ్చింగ్ అయితే నేర్చుకున్నా. ప్రతి డిజైన్ కూడా నేను యూట్యూబ్లో చూసే స్టిచ్ చేస్తాను. నా ఓన్ స్టిచ్ అయితే కాదు. అలాగని నేను ఏ డిజైనర్ దగ్గర కోర్స్ అయితే తీసుకోలేదు. నేను ముందు అలా ప్లేస్ చేస్తున్నాను అనమాట. డ్రాప్ హ్యాండ్స్ అయితే ఇప్పుడు ఇలా ఫోల్డింగ్స్ చేసేసి స్టిచ్ వేసుకున్నాం కదా, పైన స్టిచ్ వేసుకోవచ్చు. లేదంటే ఫోల్డింగ్ లేకుండానే మామూలుగా స్టిచ్ వేసేసుకొని అప్పుడు హ్యాండ్ అటాచ్ చేసుకుంటే ఆ ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్ లోపలికి వెళ్ళిపోతుంది. కానీ నేను ఆల్రెడీ ఫోల్డింగ్ చేసేసాను కాబట్టి అటువైపు ఇటువైపు కూడా నేను ఫస్ట్ హ్యాండ్ అయితే అటాచ్ చేసేస్తున్నాను. తర్వాత పైనుంచి స్టిచ్ అయితే వేసేసుకుంటాను ఫ్రంట్ పార్ట్ది. నేను ఇందాక అదే క్లియర్గా చెప్పాను అన్నమాట. అందుకోసమే ఫోల్డింగ్స్ గురించి చెప్పాను. 2 హ్యాండ్స్ అతికేసిన తర్వాత ఇప్పుడు పైనుంచి ఈ లేస్ ఎక్కడైతే ఉందో అక్కడే ఈ లేస్ కూడా అటాచ్ అయ్యేలాగా మనం 2 సైడ్స్ని కూడా జాయింట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్ దగ్గర నుంచి ఫ్రంట్ లేసు రెండు ఒకే దగ్గరికి వచ్చేలా పెట్టుకొని జాయింట్ వేసేసుకుంటే పైనుంచి స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా చూసారా. ఇప్పుడు కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే, ఇవి అతికిన తర్వాత కింద అంబ్రెల్లా షేప్ అటాచ్ చేసేటప్పుడు నా ఫోన్ హ్యాంగ్ అయిపోయి వీడియో ఆగిపోయిందన్నమాట. నేను చూసుకోలేదు. ఆ వీడియో క్లిప్ మాత్రం మిస్ అయింది. అంటే సైడ్స్ మనం స్టిచ్చెస్ వేసిన తర్వాత మనం ఇలా అంబ్రెల్లా అనేది అటాచ్ చేసుకోవాలి. అది అంత కష్టమేమీ కాదు. ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి అది అటాచ్ చేసుకోవడం చాలా ఈజీగానే వచ్చేస్తుంది. సారీ ఫ్రెండ్స్, మరి ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది. తర్వాత అంబ్రెల్లా చుట్టూ కూడా లేస్ అయితే అటాచ్ చేసుకొని వన్ సైడ్ ఓపెన్ ఉంటుంది కదా, ఆ ఓపెన్ని మనం క్లోజ్ చేసేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా ఈజీ. చూడడానికి ఎంతో కష్టమేమో అనుకుంటాం కానీ చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. నడుం పార్టీకి అటు ఇటు స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఈ అంబ్రెల్లాని అటాచ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. చాలా కరెక్ట్గా వచ్చేస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇది చిన్నవాళ్ళకే కాదు, పెద్దవాళ్ళు స్లీవ్లెస్ వేసుకోవడానికి, డ్రాప్ హ్యాండ్స్ వేసుకోవడానికి ఇబ్బంది పడతారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఈ హ్యాండ్ మోడల్ ట్రై చేస్తే బాగుంటుంది కదా అని చెప్పడం కోసం దీనికైతే నేను ఈ హ్యాండ్ మోడల్ అయితే పెట్టాను. ఎందుకంటే స్లీవ్లెస్ అందరికీ కంఫర్ట్ కాదు కదా, అందుకోసం అన్నమాట. అలాగే స్కర్ట్ వీడియో కూడా కావాలంటే కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తా. బాయ్.